ఇది మిడ్ మానర్ రైల్వే బ్రిడ్జ్ ఏరియా ఇది. ఇది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఆశ్చర్యపోయింది ఏంది అని అంటే కొంచెం ముందుకు వెనక చూపడతామండి మీకు. మనకు దగ్గరికి వెళ్ళి చూస్తే నాంపల్లి గుట్ట కనబడుతుంది. నాంపల్లి గుట్టకు మనకు దగ్గరలోనే ఉంది ఇది రైల్వే బ్రిడ్జ్ అవుతుందో నాంపల్లి గుట్ట దగ్గరలోనే ఉంది. నాకు తెలిసి రైల్వే స్టేషన్ కూడా మేబీ ఇక్కడనే పడుతుండొచ్చు, ఇదే సరౌండింగ్లో పడుతుండొచ్చు. ఇవన్నీ ఇది వస్తున్నట్టున్నాయి. దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించిన బ్రిడ్జికి సంబంధించిన మెటీరియల్ వస్తున్నట్టుంది. ఇట్లా టర్న్ తీసుకొని ఇట్లా వస్తే మళ్ళీ నాంపల్లి గుట్ట అక్కడికి వెళ్తుకొచ్చేది. నాంపల్లి గుట్ట దగ్గర చాలా దగ్గర ఉంది. గుట్టకి ఫ్యూచర్లో బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రైల్వే ట్రాక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత గుట్ట ఎక్కి చూస్తే మాత్రం వ్యూ మాత్రం ఎక్సలెంట్గా కనబడుతుంది మనకైతే. ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో తీస్తున్నాను. అంటే నాంపల్లి గుట్టకి మన రైల్వే బ్రిడ్జ్ అంటే మన మిడ్ మానర్ పైన రైల్వే బ్రిడ్జ్కి అంత తేడా ఉంది, ఎట్లా ఉంది, ఇక్కడ నుండి వ్యూ ఎట్లుంటుంది అని ఒక వివరించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అంటే ప్రాజెక్ట్ కూడా వాస్తవానికి కూడా రైల్వే ట్రాక్ కూడా ఈనంగా వస్తుంది అని ఒక చెప్పే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నాను. ఇదే ఏరియా నుండి వెళ్తుండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు దాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా నుండి మనకు రైల్వే ట్రాక్ వస్తుంది. ఇది కంప్లీట్ అంటే బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది. ఇది చేసుకుంటూ వస్తూనే ఉంటారులే, ఇది కూడా చేసుకుంటూ వస్తూనే ఉంటారు. మరి ల్యాండ్ తీసుకున్నారా తీసుకోలేదా అనేది మరి మనకైతే తెలియదు విషయం. ల్యాండ్ తీసుకున్నారంటే ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేస్తారు. అంటే గుట్ట పక్క పక్కనే వెళ్తుంది ఇప్పుడు, లేకుంటే ఇటు షిఫ్ట్ చేస్తారా అది మనకు కొంచెం నాకైతే కొద్దిగా డైలామా ఉంది. ఈ డైలామా అనేది కూడా మరి మీకు త్వరలోనే మళ్ళీ ఒక వీడియో రూపంలో కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. అంటే దాని డైరెక్షన్ బట్టి నాకైతే ఇట్లే కనబడుతుంది. దాని డైరెక్షన్ అయితే మనం అనుకున్నట్టుగానే ఇక్కడ సైడ్ నుండి వెళ్తారట. ఈ షెడ్లు కూడా వాస్తవానికి ఈ షెడ్లు ఏవైతున్నాయో ఈ షెడ్లు కూడా పోతాయట పాపం. అంటే ఇక్కడి రైతులకు మహా అంటే లక్షల్లో విలువ ఉంది. లక్షల్లో విలువ ఉన్నా కానీ అంటే ఎకరానికి 9 లక్షలు ఇస్తారట. 9 లక్షలు ఏమి ఇస్తారట పాపం. అంటే ఎంత రైతు ప్రతి దగ్గర మోసపోవడే, అంటే పంట పండించిన దగ్గర మోసపోవడమే, జాగాలు గవర్నమెంట్ సంబంధించిన వాటికి ఇచ్చేటప్పుడు కూడా మోసపోవడమే, ప్రతిదానికి మోసపోవడమే. నిజంగా రైతు అన్నమాట ప్రతి దగ్గర మోసపోతూనే ఉంటాడు. వాస్తవానికి ఇక్కడ రైతులు మన మిడ్ మానర్ ప్రాజెక్టులో కూడా కొన్ని ఎకరాలు పోయినాయట మిడ్ మానర్ ప్రాజెక్టులో. మళ్ళీ అది అట్లా బాధ అంతా పోకముందుకి మళ్ళీ ఈ రైల్వే ప్రాజెక్ట్ రూపంలో మళ్ళీ బాధపడుతున్నారు. ఇక వాస్తవానికి వాళ్ళ బాధ ఉంటుంది కంపల్సరీ. కానీ చాలామందికి అయితే మళ్ళీ యూజ్ అవుతుంది ఇది. అంటే రైల్వే ప్రాజెక్ట్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మాత్రం యూజ్ అవుతుంది ఇది. ఓకే, ఇది ఏంటంటే మళ్ళీ నాంపల్లి గుట్ట నుండి మనకు నాంపల్లి గుట్ట కిందికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ వెళ్తుంది. ఇది ఈ ల్యాండ్ కూడా దీనికి వస్తుంది. రైల్వే ట్రాక్ అయితే దీనికి వస్తుంది. కానీ ఇంత మరీ చెప్పాలనిపిస్తుంది ఏంటి అని అంటే రైతుల బాధ మాత్రం బాగానే ఉంది. ఎందుకంటే బయట అమ్ముకుంటే మనకు ఈ సరౌండింగ్లో ఇంచుమించు ఒక 40-50 లక్షలు ఉండే, కనీసం 9 లక్షలు ఇస్తే మాకు ఏం లాభం అని రైతులు బాధపడుతున్నారు సంఘాలు. ఈ గవర్నమెంట్ల కోసం అంటే మన ప్రజల కోసం వాళ్ళు ఎంతో తిప్పలు పడతారు. ఓకే రైట్, ఇదైతే నాంపల్లి ప్రాజెక్టు నాంపల్లి గుట్ట నుండి అయితే గుట్ట పక్క పన్ను అయితే ఈ రైల్వే లైన్ పోతుంది. సరే, ఇక్కడికైతే ఈ అప్డేట్స్ ఇస్తున్నాను. కానీ ఇక్కడ కొంతమంది రైతులు కలిసరికి నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక బాధ మనం ఏం చేయగలం, మనం ఏదైనా ఉంటే ఈ వీడియో రూపంలో మనం చూపెట్టగలం. కానీ ఇక మిగతా అయితే మనం ఏం చేయలేం కదా. గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ ఆలోచించి రైతులకు న్యాయం జరిగేటట్టు చూస్తే బాగుంటుందని నా కోరిక. ఇది ఇక్కడ వరకు ఇంకొక స్టెప్ వేసినాం మనము. రైల్వే ప్రాజెక్ట్ ఎక్కడి వస్తుందని చూపెట్టడానికి ఇంకొక స్టెప్ వేసినాము. ఓకే రైట్, బాయ్. నాంపల్లి గుట్ట కాడికి పోయిన తర్వాత వీడియో క్లోజ్ చేసుకుంటా. మీకు ఏమన్నా సిల్లిగా అనిపించవచ్చు, ఎట్లా అనిపించవచ్చు మీకు. ఓకే, మొత్తానికైతే నాంపల్లి గుట్ట దగ్గర దాకా వచ్చినాం. తర్వాతలో ఈ ఫ్యూచర్లో మనం ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిన తర్వాత పైన ఎక్కి చూస్తే మాత్రం వ్యూ మాత్రం ఎక్సలెంట్ కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ కూడా మామూలుగా కనబడదు. ఇక్కడి నుంచి
నాంపల్లి నరసింహస్వామి నేను మళ్ళీ ఎప్పుడైనా వచ్చి నిన్ను దర్శనం చేసుకుంటాట్టుగా చూసుకో. నాకు మంచిగా ఉండాలి, అందరం బాగుండాలి. ఓకే, నేను మళ్ళీ వచ్చినప్పుడు ప్రశాంతంగా వచ్చినప్పుడు నేను దర్శనం చేసుకొని వెళ్తా. ఇక్కడికి నరసింహస్వామి దగ్గరికి వచ్చి ఇటు వెళ్దాం. మనం ఇటు వెళ్ళిపోతే బాయ్. ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నాను. మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను.